ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శ్రీకాకుళం వచ్చాను. శ్రీకాకుళం. మీ కాన్స్టిట్యున్సీ ఏంటి? కాన్స్టిట్యూషన్ ఇచ్చాపురం వచ్చింది. ఇచ్చాపురం ఓకే. మీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరు? మాకు బెందాల అశోక్ గారు. అంటే ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ బలంగా ఉంది ప్రజెంట్? మా కాన్స్టిట్యూన్స్లో ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఉండేదైతే అక్కడ లోకల్లో టీడీపీ మాకు కంచు కూడా అంటారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జనసేన ప్రజెంట్ రన్ అవుతుంది. జనసేన. సో ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మీకు ఏ విధమైన అభివృద్ధి చేస్తున్నారు, ఎలా డెవలప్మెంట్ అయ్యింది? అభివృద్ధి అంటే చూసుకుంటే ప్రజెంట్ ఉండడానికి దగ్గర కొన్ని చోట్ల అయితే రోడ్లే లేవు, కొన్ని ప్లేసుల్లో అయితే తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. ఇంకా చూడాలంటే స్కూళ్ళు కానీ అంగన్వాడీలు కానీ అలాంటివి అలా అంటే ఎలా తుప్పు పట్టు రాలుతుంటాయో పెంకులు అలానే ఉన్నాయి ప్రజెంట్ కూడా కొన్ని చోట్ల. యాక్చువల్గా మా ఇచ్చాపురం ఏరియాలో కిడ్నీ సమస్య ఎక్కువగా ఉంటుంది. దానికి సుమారు అంటే మన పార్టీలు మారుతున్నాయి కానీ మన అభివృద్ధి అయితే ఏం జరగలేదు. దానివల్ల దరిద్రం ఏంటంటే 2-3 ప్రాంతాల్లో తాగడానికి మంచినీళ్ళు లేవు ఇచ్చాపురం నియోజకవర్గంలో. అంత దేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారితే అవి ఏమన్నా మారే ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశం ఉంది అని అనుకుంటున్నారా? ప్రభుత్వం మారితే మేము యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చాపురం ఫస్ట్ టైం వచ్చారు. దానివల్ల ఏమంటే అక్కడ కిడ్నీ ప్రాబ్లం ఉందనే సమస్య కూడా అతని వల్లే తెలిసిందనమాట. ఎక్కడో మారుమూల ఇచ్చాపురం అనేది ఎవరికి తెలియట్లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఇచ్చాపురం కిడ్నీ సమస్య వేయడానికి ఇప్పుడు బయటపడింది అన్నమాట. అంటే ఇప్పుడు మన రీసెంట్గానే చూసుకున్నట్టయితే జగన్ వాళ్ళ అమ్మని కలవడానికి తెలంగాణకు అయితే వచ్చారు. సో ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్గా కలవడానికి అలా ఉద్దేశం ఏమై ఉంటుంది? ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా, మళ్ళీ డ్రామా ప్లాన్ చేయాలి. ఒకవేళ ఏదైనా జరిగిందనుక ఆయన ఎక్కడికి వెళ్తారు? స్టేషన్కి. వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వచ్చి మళ్ళీ రన్ చేయాలి కదా, సో దానికోసం అనేసి వచ్చాను. అంటే ఇప్పుడు ఏపీలో షర్మిల కాంగ్రెస్కి లీడ్ చేస్తే మరి జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడైనా సరే ఫ్యామిలీ అంతా ఎక్కడైనా సరే ఒకటే కదా మ్యామ్. అందుకని మరి అలానే జరుగుతుంది, కంటిన్యూ అవుద్ది. కాబట్టి 2 పార్టీలు ఒకటేనే భావిస్తున్నాం మేమైతే. అంటే మనకి ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్యం బాగోక ఏదైతే చాలా రోజులు అయ్యింది, డిశ్చార్జ్ కూడా అయిపోయారు. సో డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత పరామర్శించడానికి వచ్చారు జగన్. సో పరామర్శించి వచ్చారా లేదా వాళ్ళ అమ్మని కలిసి పొలిటికల్ డిస్కషన్ చేయడానికి వచ్చారనుకోవచ్చు? 99% పొలిటికల్ కోసం వచ్చాను. 99% యాక్చువల్ పొలిటికల్గా ఉంటుంది, ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తుంటే ఏపీ తెలంగాణ కలిసే ఉన్న, ఎప్పుడు కేసీఆర్ని మళ్ళీ జగన్ గారు 2 కలిసే ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు సేమే సిచ్యువేషన్ జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఎలా జరుగుతుందో ఇప్పుడు ఆంధ్రలో కూడా సేమ్ సిచ్యువేషన్. కాంగ్రెస్ అండ్ షర్మిల గారు కలుస్తున్నారు కాబట్టి మొత్తం ఒకటే అవుతుంది. వైఎస్ఆర్సీపీ ఒకటే అవుతుంది అండ్ కాంగ్రెస్ 2 కలిసి ఇప్పుడు పోటీ చేయడానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. వైఎస్ఆర్సీపీని చూసుకున్నట్టయినా లేకపోతే టీడీపీని చూసుకున్నట్టయినా ఒక హామీలు ఇస్తున్నారు, బీసీ వర్గానికి సీట్లు ఎక్కువ ఇస్తాము అని. మరి ప్రజలు ఎవరిని నమ్ముతారు ఇద్దరిలో? ఓటు బ్యాంక్ గొర్రెలు ఈ నాయకులు కానీ రాజకీయ నాయకులు కాకుండా ముందు ప్రజలను నమ్మడం మానేయాలి, అప్పుడు బాగుపడుతుంది. ఓటు బ్యాంక్ అనేది బీసీ కులం ఎక్కువగా ఉంది. దాన్ని బట్టి మళ్ళీ ఇప్పుడు చూడాలి ఏ విధంగా ఉంటుందో.